గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని జిల్లా ప్రజా పరిషత్ ఆవరణలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం నాడు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో 23వ డివిజన్ ప్రెసిడెంట్ రామవర్ధనరావు, కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, పలు డివిజన్ల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, విద్యుత్ కార్యాలయం D6 పరిధిలో ఉన్న ప్రాంతాలు లో వోల్టేజ్ సమస్య ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ సబ్స్టేషన్ నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో గల ప్రాంతాలలోని సుమారు 12,500 మంది విద్యుత్ వినియోగదారుల కుటుంబాలకు మెరుగైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా చేయబడుతుందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రాంతాల్లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలను నూతన ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణాల ద్వారా పరిష్కరించామన్నారు. ఇండోర్ సబ్స్టేషన్ గా దీన్ని మనం పిలుస్తాం. అయితే దీనికి దాదాపుగా 6,50,00,000 ఖర్చు అవుతుంది సబ్స్టేషన్ నిర్మాణం అవ్వడం. అదేవిధంగా జనరల్ దగ్గర 12,000 సముదాయాలకి లేదా కుటుంబాలకి సరఫరా అనేది నిరంతరాయంగా అందించే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఒక ఫీడర్ లాగా కూడా మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఏటి గ్రహారము, బ్రాడీపేట లైన్లు, లేకపోతే కొన్ని శాంతినగర్ ఏరియాస్ అన్నింటిలో కూడా విద్యుత్ అనేది ఇప్పుడు ఇబ్బందికరంగా లేకుండా ఈ ఒక సబ్స్టేషన్ దానికి మనకి సరఫరా చేసే హెల్ప్ చేసే ప్రయత్నం మనం సబ్స్టేషన్ ద్వారా చేయొచ్చు. కాబట్టి వివరాలు అనేది దాదాపుగా శాంతినగర్ 10వ లైన్ వరకు పగల ఏరియా ఆపుదారి కోట శ్రీనివాసపేట ప్రాంతం ఇలాంటి అసౌకర్యం నిరంతరాయంగా వచ్చే ఒక సహాయ సహకారాలు అందించే సబ్స్టేషన్